शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचंद्र श्रितपारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखाम्भोरोहचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तन्नमाम्यहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:52. తిథి విధియ మధ్యాహ్నం 1:43 వరకు, నక్షత్రం పుష్యం మధ్యాహ్నం 1:47 వరకు, వర్జం తెల్లవారుజామున 4:01 నుంచి 5:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 నుంచి 12:44 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 8:31 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, శుభ సమయం అష్టకౌకరీత్యా ఉత్తమమైన సమయం ఉదయం 10 గంటలకు. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, దానాధికానికి పనికొచ్చేవిగాను ఉంటాయి. విశేషించి ఈరోజు బుధవారం శ్రీరామచంద్రునకు ప్రీతికరమైనటువంటిది. ఆయన్ని అనుసరించడం, ఆయన స్మరణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. గోదాదేవి స్తోత్రం చేస్తూ విశాలమైనటువంటి వక్షస్థలం, ఈ విశాలమైనటువంటి భూమినంతని కూడా పరిపాలించేటువంటి స్థైర్యం. అయితే ఎంతోమంది రాజులు ఉన్నారు, వాళ్ళంతా కూడా అహంకారాన్ని విడిచిపెట్టి నువ్వు పడుకున్న మంచం కింద ఆ గుంపులు గుంపులుగా ఉండి నిన్ను ప్రార్థించుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేరినట్లుగానే మేము చేరాం. అయితే నీ ముఖముందు చూసావు, తామర పువ్వులా ఉంది, అది వికసించాలి. నీ ఎర్రని నేత్రాలు కొంచెం కొంచెం విప్పి మాపై ఆ ప్రేమను ప్రసారం చేయవయ్యా. ఆకాశంలో సూర్యచంద్రులు ఎలా అయితే ఉన్నారో అవి 2 బింబాలు కూడా నీ కళ్ళులాగా ఉన్నాయి. నువ్వు మాపై ఆ కాంతిని ప్రసరింపచేయి. ఆనందాన్ని పొందాల్సి ఉంది. నీ వియోగం వల్ల వచ్చేటువంటి కష్టాల్ని తొలగించు, మాకు ఆనందాన్ని కలిగించు అని ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. ప్రశంసించే హృదయం ఉన్నవాడికే విమర్శించే హక్కు ఉంటుంది. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్యదీక్ష, చదువులో ముందడుగు వేయటానికి బుధ గ్రహాన్ని మనం తప్పనిసరిగా పఠనం చేయాలి. అయితే ముక్తిని, తెలివితేటల్ని ఇచ్చేది చదువుల తల్లి సరస్వతీదేవి. వాటిని అందించేటువంటి వాడు బుధుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. కార్య సఫలతకు
బుధగ్రహ పూజ, హోమం ఎంతో అవసరమవుతాయి మానవుడికి. చదువు వంటబట్టనటువంటి వారిని సహితం కూడా చదువులో ముందుకు తీసుకువెళ్ళేది బుధుడే అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ధ్యానం చేసి గరికెతో కనుక పూజ చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను విద్యార్థులు విద్యలో రాణించటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశం తెలుపుతోంది. ఆండాళమ్మ తల్లి కూడాను చిన్నతనం నుంచే విష్ణుచిత్తుడు చెప్పిన రీతిలో అవగాహన చేసుకొని ఆ రంగనాయకుడే తనకు భర్తగా కావాలి అని చెప్పేసి చెప్పినటువంటి తీరులో ఆమె విద్యలో రాణించినప్పటికీ భక్తిభావన స్ఫూర్తితో ఆ రంగనాయకునే తనకు భర్తగా కావాలి అని చెప్పేసి ఆశించేటువంటి అద్భుతవంతమైనటువంటి చర్యలో భాగంగా జ్ఞానామృత తత్వంతో కూడిన పాసురాలు రచించింది అంటే దానికి సరస్వతీ కటాక్ష వీక్షణానికి సహకరించే బుధగ్రహ యోగం కూడా ఉన్నట్టే లెక్క. అంటే సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో పాటుగా బుధానుగ్రహ తత్వం కూడా ఈమెకు అనుకూలించడం చేతనే ఆమె రంగనాయకునిపై చక్కటి పాసురాలను రచించటానికి ఉపక్రమించి ఆమె కృతకృత్యురాలైంది కదా. అందుచేత వ్యక్తి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు విద్యలో రాణించడానికి అనుకున్నటువంటి కార్యదీక్ష చక్కగా నెరవేరడానికి గ్రహాలలో బుధగ్రహం చాలా చక్కగా సహకరిస్తుంది. కాబట్టి బుధ స్తోత్ర పఠనం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. జడివాన తల వంచి సైచు మహామహీజములట్లు దుష్ట దూషణములోర్తృ మడుగుపాము విసమ్ము మడుగు నీరంటని భంగి లోకపుసడిం భంగపడరు దబ్బరలాడరు నిబ్బరమోడరు లిబ్బికి నుబ్బి తబ్బిబ్బుగారు ఆటుపోటులు లేవు ఆర్భాటముల్లేవు మారాటలేదొకే మాటగాని కింక కింకరులై కంటగింపరుల అట్టి సాధుల హృదయాలయాలె నీకు నందనారామధామముల్ వందనీయ ప్రణతహితకామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, నువ్వు త్రేతాయుగంలోనే కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమిపైన ఉన్నావు అనేది లేదు. ఇప్పుడు కూడా ఉన్నావు, ఆ తరువాత కూడా ఉంటావు. అయితే ఎక్కడ ఉంటావంటే జడివాన తల వంచి సైచు మహామహీజములట్లు దుష్ట దూషణములోర్తృ. విపరీతమైనటువంటి గాలితో కుంభవృష్టి కురుస్తుంటే, వడగళ్ళు పడుతుంటే ఆ వడగళ్ళ రాళ్లను ఏమాత్రం బాధపడకుండా ఓర్చుకుంటున్న పెద్ద పెద్ద వృక్షాలు ఏ విధంగా స్థిరంగా ఉంటాయో ఓర్పుతో, అదేవిధంగా ఆ గాలిని వానని చలిని ఓర్చుకుంటూ ఉన్న వృక్షాల్లాగా ఇతరులు తమను దూషిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం చెలించకుండా ఓర్పుతో వాటన్నిటినీ కూడా సహిస్తూ ఉండే సాధువుల హృదయాలలో ఉంటావయ్యా నువ్వు. మడుగుపాము విసమ్ము మడుగు నీరంటని భంగి లోకపుసడిన్ భంగపడరు. ఒక సరస్సులో ఎన్నెన్నో నీటి పాములుంటాయి. ఆ పాముల కోరల్లో కూడా విషం ఉంటుంది. అయినా ఆ మడుగులో ఉన్న పాముల విషం
ఆ మడుగులో ఉన్న నీటిని అంటని విధంగా ఆ నీరు ఎవరైనా త్రాగితే మనుష్యులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ వాటికి ఏమీ హాని కాదు. ఆ నీరు చాలా తియ్యగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చల్లదనాన్ని ఆ మాధుర్యాన్ని కోల్పోకుండా విషపూరితమైన పాములు తనలో ఉన్నా కూడా మడుగు నీరు ఏ విధంగా ఆ మాధుర్యాన్ని కోల్పోకుండా ఉంటుందో అదేవిధంగా లోకులు అనేక విధములైన మనస్తత్వాలతో ప్రవర్తిస్తుంటే వాటికి వేటికి కూడా లోను కాకుండా తమ తత్వాన్ని తాము నిలుపుకుని సత్వగుణంతో సాధువులై ఉన్న మహానుభావుల హృదయంలో నువ్వు ఉంటావు. దబ్బరలాడరు నిబ్బరమోడరు లిబ్బికి నుబ్బి తబ్బిబ్బుకారు. ఆవేశపడరు, ఆడంబరాలకు పోరు, అలాగే నిగ్రహాన్ని ఏనాడు కూడా కోల్పోరు. ఎవరైనా ప్రశంసిస్తే ఉబ్బి తబ్బిబ్బుకారు. ఆటుపోటులు లేవు, ఆర్భాటములు లేవు, కుంగిపోవటం ఉండదు, పొంగిపోవటం ఉండదు, అలాగే ఆర్భాటం చేయటం ఉండదు. మారాట లేదు ఒకే మాట గాని, ఒక మాట అంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తారు తప్పితే జీవితంలో ఆ మాటని తప్పటం అనేది ఉండదు. అటువంటి మహనీయుల హృదయంలో నువ్వు ఉంటావు. కింకరులై కంటగింపరులా, ఏ మాత్రము కూడా ఇతరుల మనోభావాలు నొచ్చుకునేలాగా ప్రవర్తించరు. అట్టి సాధుల హృదయాలయాలె నీకు నందనారామధామముల్ వందనీయ. అటువంటి మహాత్ముల హృదయాలను నందనవనంగా, నందనవనంలో ఉన్న పరమాద్భుతమైన భవనాలుగా భావించి వాటిల్లో నువ్వు విచ్చేస్తావయ్యా, విడిది చేస్తావు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, సాధువుల హృదయాలను నీ ఆవాసంగా చేసుకుని నిరంతరం వారికి ఆనందాన్ని శాంతిని కలిగిస్తావు అని శ్రీరామచంద్రుణ్ణి ప్రస్తుతిస్తూ, ఆ శ్రీరామచంద్రుడు మన హృదయంలో ఉండాలంటే ఎటువంటి సద్గుణాలు అలవరుచుకోవాలో తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఆండాళ్ళమ్మ అనుగ్రహించిన దివ్య పాసురాల్లో శ్రీవ్రత దీక్షలో 23వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో పరమాత్మను మేల్కొలుపుతూ ఆయన అనుగ్రహించి మేల్కొని వచ్చి తమ యొక్క కార్యాన్ని సాఫల్యం చేయాలి అనేటువంటి అభ్యర్థన కనబడుతున్నది. மாறி மலை முழஞ்சில் மண்ணு கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவளித்து வேரி மயிர்ப்பங்க வெப்பாடும் பேருந்து உதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே பொந்தருளி கொப்புடைய சிறிய சிங்காசனத்தை எரிந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ஏலோரும் பாவை. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని సుప్రభాతం పలికాడు. ఏ శుభముహూర్తాన కౌసల్యా సుప్రజారామ అని సుప్రభాతం పలికాడో గాని ఆనాడు విశ్వామిత్రుడు పలికినటువంటి ఆ దివ్యమైన సుప్రభాత గీతం ఈనాటికి ఆ వెంకట నారాయణ స్వామికి సుప్రభాతమై ఉన్నది. అందులో ఉన్న ఉత్తిష్ట నరశార్దూల అనే భావం ఈ పాసురంలో విప్పారి కనిపిస్తున్నది, పింఛము వలె. నరశార్దూల అన్నప్పుడు నరసింహ అని భావన చేయవచ్చు. శార్దూలం అంటే పెద్ద పులి,
ఇక సింహము, పెద్ద పులి సింహము కూడా ఒక తీక్ష్ణతలోని ఉత్కృష్టతలోని ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకు కేవలం నరుల్లా కాకుండా నరశార్దూలంగా ఉన్నటువంటి నరనారాయణుడు అంటే రామనారాయణుని అక్కడ ప్రార్థించారు. ఇక్కడ నరసింహ భావన కనిపిస్తున్నది. ఈ సింహము అన్నప్పుడు శ్రేష్ఠత్వానికి, ప్రతాపానికి, గొప్పతనానికి, సంపదకి ప్రతీక. ఇక్కడ ఆ శ్రేష్ఠత్వము, ఒక సంపన్నత, ప్రతాపము, ఐశ్వర్య భావము అన్నీ కలిగలిసినటువంటి కృష్ణసింహాన్ని ఈ తల్లి మేల్కొలుపుతున్నది. స్వామి, ఒక సింహం గుహలోంచి వచ్చినట్లు నువ్వు నిద్ర మేల్కొని వెలికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. పైగా గుహలోంచి వెలికి వచ్చి ఇదిగో ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని చూడవయ్యా అన్నారు. ఈ భావం ఎలా ఉందంటే, కొంతమంది ఒక మహారాజు వద్దకు కార్యార్థులే వెళ్ళారు. రాజుగారు అంతఃపురంలో ఉన్నారు. అంతఃపురం నుంచి వెలికి వచ్చి ఈ సభాభవనంలో ప్రవేశించి ఈ సింహాసనం మీద కూర్చొని సభలో ఉన్న మా యొక్క కార్యక్రమాన్ని చూడవయ్యా అని అడిగినట్లుగా ఇందులో ఉన్నది. అయితే ఇక్కడ అంతఃపురం నుంచి రాజు వచ్చినట్లుగా గుహలోంచి సింహం వెలికి రావాలట. అయితే ఈ గుహలోంచి సింహం నిద్రలేచి వచ్చినప్పుడు సింహాన్ని ఎవరు నిద్ర లేపలేరు, తనంత తాను నిద్ర లేవాలి. అలా నిద్ర లేవాలి అనే భావం సింహానికి కలగాలి. ఆ భావం సింహానికి కలగాలి అంటే ముందు మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన వల్ల కారుణ్య భావం కలిగి ఆ కృష్ణసింహం, ఆ పరమాత్మ సింహం ఆ అంతర్గుహలోంచి వెలికి రావాలి. ఇది భావం. ఆ సింహం వెలికి వచ్చినప్పుడు ఎలా వస్తుందో అనే దాన్ని అద్భుతమైన కవితాశక్తితో అమ్మ గోదాదేవి ఇక్కడ వర్ణిస్తున్నది. మారి మలై ముళంజిల్ మన్నిక్కెడందు ఉరంగుం. మారి అంటే వర్షాకాలంలో, మలై ముళంజిల్ అంటే కొండ గుహలో, మన్నిక్కెడందు ఉరంగుం నిశ్చలంగా పడుకుని నిద్రపోతున్నటువంటి సీరియ సింహం, ఒక శౌర్యము శ్రేష్ఠత్వము కలిగిన సింహము వలె రావయ్యా అని. వర్షాకాలంలో గుహలో సింహం ఉంటుందిట. నిజానికి వర్షాకాలంలో ఇటు అటు చలించకుండా ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి. అందులో సింహం ఒకటి, యోగులు ఒకటి. ఈ రెండు ప్రధానంగా చెప్తారు. సింహం కూడా వర్షాకాలంలో గుహలో తన తోడి ఆడు సింహములతో ఉంటూ భోగములో యోగములో ఉంటుంది. తర్వాత వర్షం పూర్తయిన తర్వాత వెలికి వచ్చి వేటకు వస్తుందిట. అదేవిధంగా యోగులు కూడా చాతుర్మాస్యము అని ఈ వర్షాకాలంలో ఒక చోట అంతర్ముఖులై ఉంటూ 10 మందికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అలాగే సాధకులందరూ కూడా ఈ వర్షాకాలంలో చాతుర్మాస్య దీక్ష చేసి నారాయణ్ణి ప్రార్థన చేస్తూ సాధన చేస్తారు. ఇది అంతర్ముఖత్వానికి సూచనగా చాతుర్మాస్యం ఉన్నది. ఆ చాతుర్మాస్యం పూర్తయిన తర్వాత వచ్చేదే ఆ దివ్యమైనటువంటి ప్రబోధకాలం, అదే కార్తీక మార్గశిరములు. ఆ మార్గశిర మాసంలో వచ్చే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఇదంతా మనం చూస్తూ ఉంటే బయట ఉన్న ఈ కాలంలో ఉన్న ఋతువుల్లో ఉన్న వ్రతాలకి ఆంతరంగికమైన యోగ సాధనలకి ఏదో సంబంధం ఉన్నది అని స్పష్టమవుతున్నది. ఈ ధనుర్మాస వ్రతం కూడా ఒక విధంగా ఈ వర్షాకాలం మొదలైనవన్నీ పూర్తయిన తర్వాత, హేమంతపు పంట చేతికొచ్చిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతున్న సమయంలో వచ్చినటువంటి వ్రతం అది. అందుకే ఇక్కడ స్వామి యోగ నిద్ర వీడి వెలికి వచ్చినటువంటి సమయమే ఉత్తరాయణము అని చెప్పుకుంటాం. ఈ వర్షాకాలం స్వామి యోగ నిద్రలో ఉంటారు. అందుకే ఈ వర్షాకాలం అంతా పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ధనుర్మాస సమయానికి స్వామి ఉత్థాన ఏకాదశి కూడా పూర్తి చేసుకుని వెలికి వస్తారు. అందుకే మనం వైకుంఠ ఏకాదశి కూడా దాటి వచ్చేసాం. ఇప్పటికీ స్వామి యోగ నిద్ర సంపూర్ణంగా వీడి జగద్రక్షణలో ఉన్నారు ఇక్కడ. అందుకే అత్యంత పవిత్రమైన కాలంగా బ్రాహ్మీ ముహూర్తంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం భావన చేస్తూ ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ విధంగా వర్షాకాలంలో గుహలో నిద్రించినటువంటి సింహము అది మామూలు సింహం కాదు, శౌర్యము కలిగినటువంటి శ్రేష్టమైన సింహము వెలికి వచ్చిందిట. ఆ రావడం ఎలా వస్తున్నదంటే అరివిత్తు తీవళిత్తు వేరిమయిర్ పొంగ. అద్భుతమైన చిత్రాన్ని ఇక్కడ అందిస్తున్నది అమ్మ. కవితారూప చిత్రం ఇది. అరివిత్తు తీవళిత్తు. అరివిత్తు అంటే మెలకువ తెచ్చుకుని, తీవళిత్తు తీక్ష్ణముగా చూస్తూ, వేరిమయిర్ పొంగ తన యొక్క జూలంతా కూడాను నిక్కి నిగిడ్చేలాగా ఒళ్ళంతా సాగదీసుకుందిట ఆ సింహం ఆ వెలికి వచ్చి. వేరిమయిర్ పొంగ. పైగా జూలు ఎలా ఉన్నదంటే ఒక చక్కని పరిమళంతో ఉందిట, సుగంధబంధురంగా ఉన్నది. సహజ సుగంధబంధురమైన నారాయణత్వం ఇది. పైగా జూలు అంటే కేశములు అని అర్థం. ఆయన పేరే కేశవుడు, అందమైన కేశములు కలవాడు అన్నారు ఇక్కడ. అభిరామాహ కేశాహ యస్య సహ కేశవ అని కేశవనామానికి అర్థం అన్నది. అభిరామమైన కేశములు. ఇక్కడ సింహానికి జూలు ఎలాగో అందమైన కేశములు కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ వర్ణిస్తున్నారు. కేశములు అంటే రశ్ములు, కిరణములు అని అర్థం. కేశాహ రశ్మయ. సూర్యునికి కిరణాలే కేశములు.
ఆ కిరణములతో ప్రకాశించే సూర్య భగవానుడి వలె ప్రకాశమానమైనటువంటి శోభలతో ఉన్నాడు స్వామి. పైగా పరిమళము కూడా ఉందిట, అది ఇక్కడ చెప్తున్నారు. సుగంధబంధురమైనటువంటి కేశములు, వెప్పాడం పేరుంద ఉదరి. అలాంటి ఆ దివ్యమైన కేశములు నిక్కి నిగిడ్చేలాగా వెప్పాడం పేరుంద, అన్ని వైపులా ఒక్కసారి శరీరాన్ని కదిల్చి, ఉదరి శరీరాన్ని దులుపుకొని, మూరి నిమిరిందు ముందుకు సాగి, ముళంగి గర్జించి, పురప్పట్టు బయలు వెడలి. ఒక అద్భుతమైన చిత్రం ఇది. ముందుగా నిద్రలేచి తీక్ష్ణంగా చుట్టూ చూసి, తన వెంట్రుకల్ని తానే పొంగదీసి, శరీరాన్ని సాగదీసి, ముందుకు వచ్చి గర్జించి గుహలోంచి వెలికి వచ్చింది సింహం. నిద్రలేచిన వెంటనే ఆ నిద్ర యొక్క మత్తుని విదిల్చుకున్న వైనాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని ఒక్కసారి సాగదీసుకుని వెలికి వస్తారు ఎలాగో, అదేవిధంగా స్వామి ఇక్కడ ఆ గుహలోంచి వెలికి వస్తున్నట్ట. అలాగే సింహస్వరూపానికి అలవాటే నారసింహ రూపం ధరించినటువంటి స్వామి. అందుకే కృష్ణుడు తన నరసింహ స్వరూపాన్ని ఈ మేల్కొల్పడంలోనే చూపిస్తున్నాడు. అందుకే నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని వర్ణించారు. ఇక్కడ శ్రీమాన్ అన్నారు. ఇక్కడ నారసింహ వపు, ఆ నారసింహ శరీరము శ్రీమాన్, శ్రీమంతమై ఉన్నది, శోభామయమై ఉన్నది. ఆ శోభామయమైనటువంటి ఆ శయ్య నుంచి మేల్కొన్న ఆ ఉత్థాన సౌందర్యం, ఆ ఉదయవేళ స్వామి యొక్క ఆ సుప్రభాత సౌందర్యాన్ని ఇందులో వర్ణించారు. పైగా ఆ విధంగా వస్తున్నటువంటి స్వామి పోదురుమా పోలే, ఆ సింహం ఎలా సాగి వస్తున్నదో ఆ విధంగా సాగి వచ్చేటువంటి స్వామి పూవై పూవన్న. ఇది చాలా చక్కటి సంబోధన. అతసీ కుసుమము వంటి కాంతి కలవాడ. అతసీ కుసుమ అంటే అవిసె పువ్వు, అవిసె పువ్వు వంటి కాంతి కలవాడ. స్వామి యొక్క ప్రతాపాన్ని సింహంతో పోల్చి వెంటనే పువ్వు వంటి కాంతి కలవాడ అంటే ఒక సుకుమారమైన వస్తువుతో పోల్చారు. మళ్ళీ తీక్ష్ణమైన సింహం పోలిక ఎక్కడ, సుకుమారమైన కుసుమం పోలిక ఎక్కడ? రెండు భావాలకి ఏ విధంగా కుదురుతున్నది అంటే, స్వామిలో ఎంత తీక్ష్ణమైనటువంటి ప్రతాపలక్షణం కనబడుతున్నదో అంత సౌకుమార్యం కూడా ఉన్నది. సుకుమారమైనటువంటి కారుణ్యం స్వామి వద్ద ఉన్నది. ఆ సౌకుమార్య లక్షణాన్ని చెప్పడానికై ఇక్కడ కుసుమంతో పోల్చారు. పైగా స్వామి సౌందర్యంలో ఆ కుసుమ సౌందర్యం కనిపిస్తున్నది. అవిసె పువ్వు వంటి కాంతి స్వామి మేనిది అని మనకు శాస్త్రం వర్ణిస్తున్నది. అతసి పుష్ప సంకాశం హార నూపుర భూషితం అనే వర్ణన మనకి శాస్త్ర ప్రసిద్ధం. అతసి అంటే అవిసె పువ్వు, ఆ అవిసె పువ్వు వంటి కాంతి కలిగినటువంటి వాడు. పైగా ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పొందరులి, నీ మందిరం నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి, అంటే ఆ మందిరంలో నిద్రపోతున్న స్వామి వీళ్ళు ప్రార్థిస్తున్న సభా ప్రాంగణంలోకి రావాలట. వచ్చి కొప్పుడయ్య శీరయ్య సింహాసనత్తు, మనోహరమైనటువంటి ఈ శ్రేష్టమైన సింహాసనంపై ఇరిందు అంటే కూర్చొని, మేము వచ్చినటువంటి కార్యాన్ని ఆరాయందు అరుళ్ పరిశీలించి కృప చేయవయ్యా. మేము చేసుకున్న విన్నపాన్ని నువ్వు ఇక్కడికొచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని విని పరిశీలించి మాకు ఫలితాన్ని ప్రసాదించు, దయ చూపించు అని దీని యొక్క భావం. ఇక్కడ స్వామి యొక్క నారసింహ స్వరూపాన్ని చెప్పడమే కాకుండా ఇందులో ఉన్న తత్వాన్ని మనం పరిశీలిస్తే, కుండల్ని రూపంతో మూలాధారమునందు ఒదిగి ఉన్నటువంటి తత్వం ఉన్నదో అది ఒక్కసారి ఉత్థానం అవ్వడమే ఇక్కడ నిద్ర లేవడం అనేది. ఆ నిద్ర లేచి ఈ సింహాసనం మీదకి వచ్చి అంటే హృదయ సింహాసనంలోకి ప్రవేశించి అక్కడి నుంచి స్వామి అనుగ్రహించాలి, ఇది చెప్పడం. ఇందులో ఈ కుండల్ని రూప ప్రచోదనము కూడా కనిపిస్తూ ఉన్నదని యోగశాస్త్రవేత్తలు అన్వయించి చూపిస్తున్నారు. అదేవిధంగా హృదయ గుహలో ఇంతవరకు నిద్రిస్తున్న విధంగా సుప్తముగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఆ హృదయములోంచి వెలువడి ప్రకాశమానమై భాషించి మనల్ని అనుగ్రహించాలి. హృదయ గుహలో నిద్రించే పరతత్వమే నిజమైన సింహం. అందుకే స్తుహి శ్రుతం గర్త సదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం అని యజుర్వేద మంత్రం చెప్తున్నది. హృదయ గుహలో నిద్రిస్తున్నటువంటి ఒక మహామృగం వలె ఉన్న పరమాత్మ అని. అటువంటి ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరుబడగలే శరణం. నాయకమణి అయినా నందగోపయ్య ప్రాసాదమును పాలించువాడ శరణాగత త్రాణ విరుదము తెలుపు ధ్వజముప్పు తోరణ ద్వారమునెప్పుడు కాచియుండెడి ఏలిక
వాద్యములియగా వాగ్దానమిచ్చే కన్నయ్య హరినీల కాంతి భాసురుడు మాయావులకు నెల్ల మాయావి నిన్న నిష్కళంకమ్మగో నిష్టతో మేము మన స్వామి నిద్ర మేల్కనునట్టు నింత గానము సేయగా కదిలి వచ్చితివి మును మున్నరేదను ఓకుమోయ్యా సుంతనీయమున చూడుమోయ్యా మా విన్న పన్నును మన్నింపుమయ్యా ఒండ్రుంట కవగూడియున్న కవాట బంధము సడలించి పాలింపుమయ్యా మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. జై గురుదత్త. ప్రతిరోజు నిద్ర లేవగానే తలలో తెల్లని సహస్రార పద్మం ఉందని ధ్యానించాలి. మన తలలో పైన తెల్లని సహస్రార పద్మం ఉంది అని ధ్యానించాలి. ఆ పద్మంలో సద్గురువు కూర్చున్నట్లు భావించాలి. ఆయన కాళ్లను చేతులలో వరముద్ర అభయముద్రలను ప్రశాంతమైన ముఖాన్ని మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి. ఈ ధ్యానం చేస్తున్నంతసేపు మనసులోని మరో భాగంతో ఆ గురుదేవుల యొక్క పేరుందే ఆ మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి. గురుదేవుడి యొక్క పేరుతోనే జపం చేస్తూ సహస్రార పద్మ రూపంతో ఉండే తెల్ల పద్మంలో స్వామి అంటే గురువుగారు కూర్చున్నట్టుగా ఆయన కాళ్లను చేతులను అంటే వరముద్రను అభయముద్రను చూస్తూ ధ్యానం చేస్తూ ఆ ధ్యానంతో ఆ గురుమంత్రానితోనే ధ్యానం చేస్తూ ఉండాలని, ఆయనలోనే సర్వదేవతల రూపాలు కలిసి ఉన్నట్లు భావించాలి. ఆయనలోనే అన్నీ ఉన్నాయని. ఒక గోమాత యొక్క మనం ఒక చిత్రాన్ని చూస్తూనే ఆ గోమాతలో అన్ని దేవతలు కొలిచారు. విశ్వరూపం ఒక్క ఫోటో చూస్తూనే మనకేమనిపిస్తుంది, ఆ విశ్వరూపం సమస్త ప్రపంచము దాంట్లో కనపడినట్టుగా ఉంటుంది. అట్లనే ఆ గురుమూర్తిలో కూడా మనం చూడాలి. ఆయనలోనే సర్వదేవతల రూపాలు కలిసి ఉన్నట్లు భావించాలి. దానినే మాటిమాటికి దర్శించాలి. అలా రూపాన్ని చూస్తూ ఆయన పాదాలకు అభిషేకం చేయాలి. ఆ స్వచ్ఛమైన అభిషేక జలం నీ తల మీద తలలోనూ వస్తున్నట్లు అట్లనే ప్రవాహం రీతిగా ప్రవహిస్తున్నట్లుగా పైనుంచి కింది వరకు వస్తున్నట్లుగా ఆ ప్రవాహం వల్ల బయట యొక్క మాలిన్యాలు లోపలి మాలిన్యాలు పోతున్నట్లు భావించాలి. కడుగుతున్నది పైనుంచి నీళ్లులాగా అమృతం ధారలాగా పడుతూ ఉంటే లోపల ఉండేది బయట ఉండేటువంటి చికాకులు అన్ని మాలిన్యము మొత్తం మురికంతా పోయింది అనే భావన మనకు రావాలి. ఇది ఒక యోగ ప్రక్రియ. ఇలా చేసినట్లయితే తక్షణంలోనే మాలిన్యాలన్నీ తొలగి రజోగుణ తమో గుణాలు నశించిపోతాయి. స్థూల శరీరంలోని సూక్ష్మ శరీరంలో కానీ ఏ పాపము ఉండదు. స్ఫటికశిలలాగా స్వచ్ఛమైన సత్వమూర్తిగా సాధకులు తయారవుతారు. అందరూ ప్రతిరోజు నిద్ర లేవగానే దీన్ని అభ్యాసం చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి జపం. ఇది గురువు పాదాలను చేతులను ముఖాన్ని కన్నులను ప్రత్యక్షంగా ధ్యానించాలని ఇందాక మనం అంతా చెప్పుకున్నాం కదా. ఇందుకు కారణం ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.
తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః పీయూషభాజనం హంహో సద్గురోః కరనేత్రయోః. ఆయన కుడిపాదంలో సర్వతీర్థాలు ఉన్నాయి. తీర్థాలు అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు. నిజానికి ఆయన పాదమే అన్ని తీర్థాలు. ఆయన ముఖమే వేదం. ఆ ముఖాన్ని ధ్యానంలో దర్శిస్తే అన్ని వేదాలు పారాయణం చేసిన ఫలితం మనకు వస్తుంది. ఆయన కాళ్ళు చేతులు కేవలం అమృతమయాలు. ఆ చూపు వల్ల, ఆ కరస్పర్శ వల్ల యోగామృతం సాధకుల్లోకి ప్రవహిస్తుంది. ఇది బాగా మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. జై గురుదత్త.